మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కరడ్పల్లి ప్రాంతంలో ఉన్నాను. మనకి ఇక్కడ రాజప్ప అనే రైతు ఉన్నాడు. తనని అడిగి తెలుసుకుందాం ఏ పంట వేస్తున్నాడు అండ్ దాని విశేషాలు ఏంటి, దాంట్లో లాభ నష్టాలు ఏంటి, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఇది ఏం పంట? ఇది రాజ్మా. రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అంటారు, అదే కదా? ఓకే. సో మరి సీడ్ ఎక్కడి నుంచి మీరు సీడ్ కలెక్ట్ చేస్తారు? లాస్ట్ 15 years కింద బ్యాక్ సిద్దిపేట వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకున్నాం. ఓకే. దాని తర్వాత మన గ్రెయిన్స్ వచ్చిన తర్వాత దీంట్లో మంచి క్వాలిటీ దాన్ని తీసేసుకొని కంటిన్యూ చేస్తున్నాం. ఓహో, మీకు మీరే సీడ్ తయారు చేసుకుంటున్నారు. ఓకే, మరి ఇంకెవరికైనా ఇస్తారా? మీ మట్టుకి తయారు చేసుకుంటారా? ఎవరు ఫార్మర్స్ అందరూ చేస్తారు, బట్ 90% ఉంటాయి ఇక్కడ, ఎవరు వారే చేసుకుంటారు. ఓకే. సో ఇది ఎన్ని రోజుల పంట కిడ్నీ బీన్స్ అనేది? ఇది 100 days. 100 days విత్తిన నుంచి 100 days కి క్రాప్ వచ్చేస్తుంది, మన చేతికి వచ్చేస్తుంది. ఓకే. సో మరి ఎంత ఒక ఎకరాకి ఎంత ఖర్చు ఉంటుంది? ఎకరానికి ఒక 20,000 దాకా 25,000 దాకా వస్తుంది ఖర్చు. అంటే మనం స్ప్రే కాస్ట్లీ వాడితే కాస్ట్లీ, 3 times వాడితే, సింగిల్ టైం వాడితే తగ్గుతాయి. అయితే రాకుండా కొంచెం మనకు ఫర్టిలైజర్ దగ్గర కానీ కెమికల్స్ అవి స్ప్రే చేయడం దాని కానీ అది మనం కొంచెం ఒక వీల్ట్ రాకపోతే, ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రా పడుతుంది, ఒకసారి స్ప్రే చేయాల్సి వస్తుంది, ఒకసారి ఎక్స్ట్రా. ఓకే, మబ్బులు వచ్చినప్పుడు, మొగుళ్ళు పడ్డప్పుడు వీల్ట్ వచ్చేస్తాయి. ఓకే ఓకే, వీల్ట్ వచ్చినప్పుడు స్ప్రే చేయాల్సి వస్తుంది. దానివల్ల మనకు పురుగు వచ్చేస్తుంది అన్నట్టు. అయితే మరి ఒక ఎకరానికి మీకు ఎంత దిగుబడి వస్తుంది మామూలుగా? అంటే క్లైమేట్ మంచిగా ఉండి అన్ని అనుకూలిస్తే, వాతావరణం అనుకూలిస్తే ఒక 10 నుంచి 12 క్వింటాల్స్. సో 10 to 12 క్వింటాల్ ఒక ఎకరాకి వస్తుంది. ఓకే. సో మరి దీన్ని ఎక్కడికి పంపిస్తారు క్రాప్ కటింగ్ అయిన తర్వాత? నియర్ లా మనకు కామాడి వాళ్ళు ఉంటారు చేసేది, ఒక 3-4 షాప్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్. ఓకే, వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి నేరుగా వచ్చి చేసుకుని పోతారు. అంటే మరి దీనికి పురుగులు అంటే చీడపీడ ఉంటది కదా, మరి ఎక్కువ ఉంటుందా? కొన్నింటికి చాలా ఎక్కువ ఉంటాయి, పప్పు దినుసులు అనగానే కొంచెం ఎక్కువగా ఉంటాయి మేడం. మరి దీని పరిస్థితి ఎట్లా ఉంటది? ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు మా ఫీల్డ్ కు వేరే వాళ్ళ ఫీల్డ్ కు ఉంటాయి. మేము 3 times మన BSF కంపెనీ ఎకరానికి వచ్చేసి 2500 స్ప్రే చేసినప్పుడల్లా. ఓకే, అంత కాస్ట్ వెయిట్ చేసినాం, 2 times చేసినాం, టైం టు టైం సెట్ అయిపోయింది. ఓకే, చేయండి ఏమైనా డిఫరెంట్ గా డిలే చేసినాయి, మొత్తం కాయలు ఉన్నాయి, వేరే ఫీల్డ్ లో ఉన్నా కానీ ఉంటాయి. అయితే మరి ఇప్పుడు మీరు స్ప్రే చేస్తున్నాము అంటున్నారు కదా, మరి స్ప్రేని ఆల్టర్నేట్ చేయలేరా? ఎందుకు అంటే ఇప్పుడు అట్లాంటి మంచిది కాదు అంటే, వాడే వాళ్ళకు మంచిది కాదు, మీకు కొట్టే వాళ్ళకు కూడా మంచిది కాదు అని అంటున్నారు కదా. మరి దాని పరంగా ఇంకేమైనా ఆలోచించిండ్రా మీరు? ఆలోచించాలంటే అది రాలేదు మేడం. ఇది మెడిసిన్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకు ఫర్టిలైజర్ కానీ కెమికల్స్ యూజ్ చేయండి రాదు, అసలు రాదు. ఇది అంటే ఈ మొక్కది అట్లా అన్నట్టు. మరి ఎంత అంటే ఇప్పుడు 10-15 క్వింటాలు వస్తుంది బాగుంటే దిగుబడి అంటున్నారు కదా, మరి ఆదాయం వచ్చి మీ ఖర్చులు పోను మరి ఒక ఎకరాకి ఎంత ఇంచుమించుగా మిగులుతుంది? ఒక 50 నుంచి 60,000 మిగులుతుంది మేడం. 50 నుంచి 60,000. ఓవరాల్ గా మంచి రేట్ వస్తే 10,000 వస్తుంది. ఓకే, కొంచెం బిల్ అయితే 7,000 వస్తుంది. అంటే మీరు సొంతంగా చేయిస్తారా, పని వాళ్ళతో చేస్తారా? మేము మా అమ్మ నాన్న చేస్తారు, మేము చేస్తాం, అంటే పని వాళ్ళు మీరు పోను మిగతా. అంటే ఎందుకంటే ఇక్కడ సొంతగా ఇంటి వాళ్ళు చేస్తే మనకి ఖర్చులు తగ్గుతాయి కదా, మరి అందుకని అడుగుతున్నాను. మీరు చేస్తారా మరి చేయిస్తారా? అంటే దాన్ని బట్టి కూడా మన పంట ఎన్ని డబ్బులు మనకు వస్తున్నాయి అనేది తెలుస్తుంది కదా. అంటే మనం చేసినంత చేస్తారు కానీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది లేబర్స్. మనకి అది ఎవరికైనా లేబర్స్ అవసరం ఖచ్చితంగా అవసరం కదా. అక్కడ అవును, అక్కడ ఎంతమంది ఉన్నారు మేడం, అవును అక్కడ చూస్తుండ్రు కదా, ఖచ్చితంగా ఇప్పుడు ఎండింగ్ వరకు సుతా దీనికి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది అలాంటి తెగులు గడ్డి ఉంది జాతి ఉన్నాయా, పూలలం ఉన్నాయా, ఆ పూలలం గడ్డి జాతి వల్ల ఇప్పుడు లేకపోతే కొంచెం కాయ వీల్ టచ్ చేస్తుంది, సన్నం అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు అది తీసేయడం వల్ల కొంచెం మనకు గాలి తగలడం వల్ల కొంచెం
ఏది ఇది అంటారా? ఇది ఇది ఎండింగ్ వరకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆహా, ఇట్లాంటివి వచ్చి పెరుగుతా ఉంటే దాని బలం లాగేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది ఇంత గుంపుగా వచ్చేసరికి పక్కకు చెట్లను ఖరాబ్ చేసేస్తుంది అన్నట్టు. అవును, ఇది లాస్ట్ వరకు సుతా చేయాల్సి ఉంటది. అయితే మరి ఇవి ఇవి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి మీ దగ్గర నుంచి? ఇవి ఢిల్లీ, కర్ణాటక, అక్కడికే అయితే ఎక్కువ క్వాంటిటీ అక్కడికే ఉంటాయి. ఢిల్లీకి, కర్ణాటకకి. మనం ఎందుకంటే ఇవంతా నార్త్ వాళ్ళు మనకంటే ఎక్కువ తింటారు యాక్చువల్ గా. ఇది అంటే దీంట్లో మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇది చాలా వరకు నార్త్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు, అండ్ సౌత్ లో వచ్చి కర్ణాటక వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. మన మన దగ్గర చాలా తక్కువ, అంటే దీని విషయం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని తినడానికి ఇష్టపడతారు. అండ్ చాలా మంచి బలవర్ధకమైన ఆహారం ఇది యాక్చువల్గా. మనం ఇక్కడ మనం టమాటా మనం ఎట్లా యూజ్ చేస్తామో డైలీ, అక్కడ వాళ్ళు ఇది ఇప్పుడు కొన్ని ఏరియాలో ఆలుగడ్డలు లేని ఎలా తిన్నారో ఇట్లా, మనం టమాటా ఇట్లా ఆలుగడ్డలు వాళ్ళు ఎట్లా తింటారో ఇది అది ఇప్పుడు మనకు ఢిల్లీ కానీ బెంగళూరు కానీ బాగా ఫుడ్. అక్కడ సాయిల్లో రాదు కాబట్టి మన దగ్గర నుంచి. ఓకే, సో ఈ ఈ మొత్తం అంటే ఇదంతా పంట రానికి 90 రోజులు అన్నారు కదా. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన నుంచి ఎండ్ చేసే వరకు ఒకసారి ఎలాంటి మెలకువలు తీసుకుంటే మనం మంచి పంట తీయొచ్చు అనేది ఒకసారి చెప్పండి. అదే మేడం, పెట్టినప్పటి నుంచి మనకు మొక్కను అబ్జర్వేషన్ చేసుకుంటూ పోతుంటే ఇలా 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 వీల్టది అన్నట్టు. ఇది అప్పుడు ఇది వీల్టది అప్పుడే ఏర్పడుతున్న తర్వాత మనం స్ప్రే మందులు యూజ్ చేస్తే అంతే. దీనికి ఏమో పెద్దగా ఉండదు, వాటర్ స్ప్రే రెండే. హెర్బిసైడ్ కు ఆల్రెడీ హెర్బిసైడ్ ఉంటుంది, అప్పుడు గడ్డి మందులు ఆ కెమికల్ ఉంటుంది ఫస్ట్ కొట్టేసరికి. పొగని జాతులు ఉంటాయి దాంట్లో, సెలెక్షన్ ఇప్పుడు కొన్ని జాతులు పోవు అందులో హెర్బిసైడ్ దాంట్లో. ఓకే, సో మరి మీకు ఎట్లాంటి హాని ఉండదా ఈ స్ప్రేలు కొట్టడం వల్ల? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు స్ప్రే కొట్టేటప్పుడు? మరి మనకి ఎలాంటి ఉండవు, గ్లౌజ్ వాడతారు, గ్లౌజ్ మాస్క్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొన్ని రకాల క్యాన్సర్లకు కావచ్చు, కొన్ని వ్యాధులకి ఈ పురుగు మందులు కొట్టడం వల్లనే, వాళ్ళు కొడుతున్నప్పుడు వాడడం వల్లనే అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది షాప్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే కొట్టుకుంటూ వెళ్ళిపోండి, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళొద్దు అనేసి చెప్తారు. మరి ఎందుకు అట్లాంటి జాగ్రత్తలు మీరు పాటిస్తారా? పాటిస్తారు మేడం, అంతే. బై వన్ బై వెళ్ళిపోతుంటారు అంతే. అంతే, అంటే అట్లా పురుగు మందు కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఎన్ని రోజులకు మళ్ళీ దీని మధ్యలో తిరుగుతారు? అది ఒక 3-4 డేస్ నుంచి మళ్ళీ. ఓకే, దీంట్లోకి ఈ క్రాప్ లకు అంతే. ఇప్పుడు వాటర్ ఏమో డ్రిప్ ద్వారా ఇస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి? డే బై డే ఇవ్వాల్సింది. ఓకే, డే బై డే. మళ్ళా తర్వాత ఇంట్లోకి రాము, ఇంట్లోకి వస్తే ఇది సెన్సిటివ్ పంట కాబట్టి క్రాప్ రాదు, మనుషులు ఇంట్లో తినడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. మనం లాస్ట్ టైం ఇప్పుడు మనం డ్రోన్లతో కొట్టిపించినాం స్ప్రే, డ్రోన్ తో. ఓకే, ఇక ఎందుకంటే మనుషులు దీంట్లో తిరిగితే ఈ క్రాప్ అనేది రాదండి, బాగా సెన్సిటివ్ అన్నట్టు. ఇట్లా వట్టిగా ఇట్లా అలిగినా ఇరిగిపోతుంటది. డ్రోన్ ఖర్చు ఎంత పడుతుంది మరి? డ్రోన్ ద్వారా ఇప్పుడు స్ప్రేస్ అన్నారు కదా, డ్రోన్ ఎకరానికి 600. ఎకరానికి 600. వాళ్ళే వస్తారు, వాళ్ళే. ఒక రోజులో అయిపోతుందా ఒక ఎకరం? ఒక ఎకరం ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఓహో, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే, ఒకసారి వచ్చి డ్రోన్ ఒక ఎకరా కొడితే 600 తీసుకుంటారు. ఇప్పుడు మనకు ఈ ల్యాండ్ మొత్తం సరౌండింగ్ మొత్తం ఒకసారి మ్యాప్ తీసుకుంటారు, సెన్సర్ దాన్ని స్ప్రే చేస్తారు ఇక కంటిన్యూ అదే. ఓకే, సో ఎంత ఏరియా ఉంటే అంతవరకు దాన్ని బట్టి ఖర్చు తింపేసేస్తాడు అన్నట్టు. రౌండ్ మొత్తం ఒకసారి మ్యాప్ వేసుకొని వచ్చేస్తే ఇక అంతకంటే ఎడ్జ్లకు అది పోదన్నట్టు ఇక అది అట్లా అన్నట్టు. ఓకే, పెట్టడం స్పీడ్ పడుతుంది, తొందరగా అయిపోతుంది. ఓకే, ఒక 2 గంటలలో 8 ఎకరాలు అంటే ఒక 2 గంటలలో చేసేస్తారు. ఓకే, దీనికి సబ్సిడీ ఏదైనా వస్తుందా? దీనికి ఏం లేదు మేడం సబ్సిడీ. ఓకే, క్రాప్ లేదు, ఈ క్రాప్ కి సబ్సిడీ లేదు. అచ్చా, డ్రిప్ కి సబ్సిడీ తీసుకున్నారా? డ్రిప్ కు సబ్సిడీ 90% సబ్సిడీ. 90% సబ్సిడీ. ఎన్ని రోజుల నుంచి డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారు? ఇది అదే 15 years. 15 years నుంచి డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారు. నెటఫియన్ కంపెనీ బాగా మంచిగా ఉంది, అప్పుడు సార్ బాగా ఇస్తుంది. ఓకే, అయితే అంటే మీరు పంట మార్పిడి చేస్తారా మళ్ళీ? చేస్తాం, దీని తర్వాత నెక్స్ట్ మేజ్ చేస్తాం. మేజ్ వేస్తారు. ఓకే, దాని తర్వాత ఒక 1 year సోయా వేస్తాం. చేంజ్ చేయడం వల్లనే దిగుబడి వస్తుంది కొంచెం అన్నట్టు. అదే, అంటే పంట మార్పిడి కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది ఇప్పుడు చెరుకేసే వాళ్ళు ఏంటంటే
చెరుకు తర్వాత మళ్ళీ గ్యాప్ అంటే కటింగ్ కాగానే మళ్ళీ చెరుకేస్తుంటారు కదా. సో మరి ఇది కూడా పంట మార్పిడి చేస్తారా, కంటిన్యూగా వాడతారా? కంటిన్యూ సెకండ్ ఫస్ట్ రబీ సీజన్ లో ఇదే ఖచ్చితంగా. ఓకే. ఖరీఫ్ లో మాత్రం చేంజ్ చేస్తారండి. ఖరీఫ్ లో 1 year మే చేస్తే ఒక 1 year సోయా వేస్తాం. ఓకే. దీనివల్ల మనకు అంటే దీనివల్ల మంచి ఇన్కమ్ ఉంటుంది అన్నట్టు ఈ రాజ్మా వల్ల. ఎకరానికి 10,000 అంటే ఏది ఉండదు. ఓకే. ఈ రోజులలో ఒక 10 క్వింటాల్ మంచి దిగుబడి వచ్చింది అనుకో 1 lakh వస్తుంది. 50,000 ఖర్చు పోయినా 50,000 అయితే ఇన్కమ్ ఉంటుంది. అంటే ఒక ఎకరాకి ఆల్మోస్ట్ 10-15 క్వింటాల్ వస్తుంది. రాదు, ఓవరాల్ గా అంత మంచిగా ఉంటే 12 వస్తుంది. 10 to 12. క్లైమేట్ చేంజ్ అయ్యి మంచి వీల్ట్ వస్తే ఒక 6-7 యావరేజ్. సో దానికి క్వింటాల్ యావరేజ్ 6-7 వచ్చిన వాళ్ళకి సుతా ఓవరాల్ గా ఒక 50% అయితే మిగులుతుంది. పెట్టిన దాంట్లో 50% పోను, ఇంకో 50% మిగులుతుంది. ఇంత ఆదాయం దేనికి? అంటే ఎలాంటి భూమి దీనికి మంచిది మరి ఈ రాజ్మా పండించాలి అంటే? ఎలాంటి భూమి మంచి? డ్రిప్ తో అయితే ఏ సాయిల్ అయినా ఓకే. ఓకే. డ్రిప్ ఉంటే. కాకపోతే నల్లరేగడి అంటే కొంచెం వాటర్ ఆగితే వీల్ట్ వస్తుంది. ఓకే. వీల్ట్ వచ్చి ఎండిపోతుంది. వాటర్ ఆగొద్దు. ఓకే. ఇట్లాంటి మనకు ఈ ఇసుక చెలక భూములు, చెలకలో ఇసుక దిబ్బలు ఎలాంటి పర్ఫెక్ట్ అన్నట్టు. మనకు ఫుల్ నల్లరేగడ్లు అయితే వాటర్ బాగా ఆగుతుంటాయి కదా, దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. కంటిన్యూగా వానలు పడతాయి. డ్రిప్ ఉండి ప్రాబ్లం ఉండదు. డ్రిప్ అయితే దేనికైనా ప్రాబ్లం. ఓకే. అంటే మరి ఇది ఎండాకాలంలో వేయరా మరి దీన్ని? వస్తుంది ఇది ఖరీఫ్ లో. అంటే అప్పుడు ఎండ ఉంటది, ఎక్కువ వాటర్ ఉండయి కదా. ఉండే ఎప్పుడన్నా క్రాప్ ఎప్పుడైనా వస్తాయి, రాదన్న సమస్య లేదు. కానీ అప్పుడు మనకి ఇది వాటర్ వేయలేదు, మనంతా వాటర్ ఏరియా కాదు కదా. ఈ నీటికి ఈ డ్రిప్ సిస్టమ్ అయినా మరి ఒక ఎకరాకి ఎన్ని ఇప్పుడు నీకు ఎన్ని బోర్లు ఉన్నాయి మరి దీన్ని పండించడానికి? ఒకటి ఊట బావి ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక బోర్ ఉంది. సరిపోతుందా వాటితో? సరిపోతుంది. ఓకే. మరి బావిలో అంటే వర్షాకాలం అయితే నీళ్ళు ఉంటాయి కదా? మా దీంట్లో ఎప్పుడు ఎనీ టైం ఉంటాయి. ఎనీ టైం వాటర్. ఓ చాలా రేర్ కదండి ఎనీ టైం వాటర్ ఉండే బావిలు. ఇంకా చూపిస్తాను నీకు. ఓకే, చూద్దాం. పైన దాకా ఉంటాయి. అయితే అది అనుకూలించినంత అంటే కింద మనకు అన్నిట్లలో ఉండయి, కాకపోతే వాటర్ మన దాంట్లో బాగుంటుంది. ఒక స్ట్రెంత్ 40 ఫీట్లు ఉంటుంది లోతు. ఓకే. లెంత్ 40 ఫీట్లు. 40 ఫీట్లు అంటే పెద్ద హైటే మరి. బాగుంటుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అందరూ బావిలు మూసేస్తున్నారు. మరి మీరు ఎలా ఉంచడం జరిగింది? వాటర్ బాగానే ఉన్నాయి. మరి జంతువుల వల్ల ఎలాంటి నష్టం లేదా? పక్షులు కావచ్చు, కోతులు కావచ్చు, పందులు కావచ్చు, అలాంటి దానికి ఇది కాయ అనేది కొంచెం చేదుగా ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కోతులతో, దీంతో. ఇవి పక్షులు కావచ్చు, కోతులు కావచ్చు, పందులు వేటితో ఎలాంటి బెడద ఉండదు. అడవి పందులు ఉన్నాయి అనుకో, ఇలా రుద్దేశీలు తెగని కాయని ఇప్పుడు తినవు. ఈ ఫీల్డ్ అదే ఉంది. ఓకే. వచ్చేస్తే కానీ కాయని తినడం ఉండదు. ఇప్పుడు మనకు సన్ఫ్లవర్ ఉంది అనుకో, చిలుకలు ఉంటాయి. మేజ్ ఉంటే చిలుకలు ఉంటాయి, కోతులు ఉంటాయి. అదే మరి ఇంత ఫుల్ గా ఉంది అంటే ఒక్కసారి వచ్చినాయి అంటే పంట వల్ల మంచి ఆదాయం ఉంటుందని చెప్తున్నాను కదా మేడం. ఓకే. దీని వల్ల ఉన్నంత ఆదాయం దీని వల్ల ఉండదు అని చెప్తున్నా కదా. ఎందుకంటే మంచి రేట్ వచ్చింది అనుకో, రేట్ హై రేటు 10,000 అంటే పర్ క్వింటాల్ అంటే అది హై రేట్. మీకు ఎంత భూమి ఉంది యాక్చువల్ గా? ఇలా ఒక 8 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఈ బీన్స్ ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు? టోటల్ ఉంది మొత్తం 8 ఎకరాలు బీన్సే ఉంది. ఓకే. అంతా ఇలాగే ఉందా? బాగుందా మరి? అంతా బాగా పర్ఫెక్ట్. మనం ఒకటే రోజు ట్రాక్టర్ తో విత్తాం కాబట్టి ఒకటే సేమ్ రేంజ్ లో వాటర్ ఇస్తాం కాబట్టి సేమ్ అంత సేమ్ ఉంది. అంటే ఏరియాని బట్టి మళ్ళీ ఇట్లా కొంచెం పైకి కిందికి పాకుతున్న కొద్దీ అది చేంజెస్ వస్తాయి కదా, అట్లా ఏం లేదా? అంతా ఒకే రకంగా బాగుంది. ఇదండి రాజ్మాకి సంబంధించిన విషయం. మనకి నీళ్ళు ఫుల్గా ఉండాల్సిన పని లేదు. 90 days పంట, చాలా డిమాండ్ ఉన్న పంట. అండ్ ఎలాంటి కష్టం ఎక్కువ అని కాదు, అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. ఎంత అబ్జర్వేషన్ ఉంటే అంత బాగా మనం చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ కూలీల విషయం కావచ్చు, అది కూడా ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే స్ప్రే వచ్చి డ్రోన్స్తో అయిపోతుంది. అండ్ డ్రిప్ సిస్టమ్ ఉంది. సో ప్రతిదీ ఎంతవరకు వీడ్ ఉంది అనేది మనం చెక్ చేసుకొని దాన్ని నష్టపరిస్తే పంట చాలా బాగా వస్తుంది అని చెప్తున్నారు. అండ్ పెట్టిన దాంట్లో పెట్టుబడి సగం పోయినా కానీ మిగతా సగం ఖచ్చితంగా లాభం కింద వస్తుంది. అంటే దాని హీలింగ్ బట్టి, పంట హీలింగ్ని బట్టి వచ్చిన దిగుబడిని బట్టి లాభం అనేది ఉంటుంది. సో ఎవరైతే
రాజ్మా చేయాలి అనుకుంటారో దానికి రబీ సీజన్ కరెక్ట్ అంటున్నారు. అండ్ రేగడి నేలలు, ఇసుక నేలలు అలాంటివి చాలా బాగా దీనికి వర్తిస్తాయంట. సో ఇట్లాంటి విశేషాలు ఇంకా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. కెమెరా పర్సన్ జగదీష్తో సుమన్ టీవీ, లక్ష్మీ ప్రసన్న.